పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో విషజ్వరాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విఆర్పురం మండలం ఉమ్మడివరం గ్రామంలో ఒక్కరోజే 16 మంది జ్వరాల బారిన పడి ఆసుపత్రులు చేరడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. పరిస్థితిని పరిశీలించిన చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నౌక్వాల్ గ్రామంలో వైద్య సేవలను మరింత విస్తరించాలని ఆదేశించారు. ప్రస్తుతం బాధితులు కోనవరం మండలం కోతలగుట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఫాగింగ్ చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు డెంగ్యూ కేసులు ఏవీ నిర్ధారణ కాలేదని, రక్త నమూనాల పరీక్షల కోసం రాజమండ్రి ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. నివేదికలు వచ్చిన తర్వాతే వ్యాధి స్వరూపంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నమోదైనవి వైరల్ జ్వరాలేనని, ప్రజల అపోహలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని ఐటీడీఏ పీఓ శుభం నౌక్యాల్ సూచించారు. డబ్బులు రౌండ్గా అక్కడికి వెళ్ళిపోయారు, దానికి వెళ్ళిపోయారు. అయితే దీని వరకు పెడదాం. మా సార్ ఇంత అందరూ మన నాటిన 200 వరకు అందరికీ నమస్కారం. ఈరోజు మన ఉమ్మడివారం గ్రామం విఆర్పురం మండల్లో విజిట్ చేయడం జరిగింది. దీని తర్వాత సిహెచ్సి కోతలగుట్టలో కూడా విజిట్ చేయడం జరిగింది. గత నిన్న మొన్న రోజు నుంచి మనకి డెంగ్యూ అలా ఒక అవుట్ బ్రేక్ అయింది, అలా మనకి న్యూస్ వచ్చింది. సో దీని ప్రకారంగానే మేము విజిట్ చేసాము. మనం మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డిఎంహెచ్ఓ, ఆల్ ఎంఓస్ ఉమ్మడివార గ్రామంలో క్యాంప్ పెట్టారు లాస్ట్ 7 డేస్లోనే. ఈ క్యాంప్ పెట్టినప్పుడు ఒక 12 మెంబర్స్కి జ్వరం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళకి సిహెచ్సి కోతలగుట్టకి రెఫర్ చేయడం జరిగింది. సో యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ అంటే ఇట్ కెన్ బి డెంగ్యూ, ఇట్ కెన్ నాట్ బి డెంగ్యూ, ఇదర్ వే ఇట్ ఈస్ పాసిబుల్. సో దానివల్లనే ఇప్పుడు జస్ట్ విజిటెడ్ ద పేషెంట్స్ అండ్ విజిట్ చేసినప్పుడు ఎవ్రీవన్ ఈజ్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అండ్ డెంగ్యూ ప్రాబ్లం ఏం లేదు. మేము నెక్స్ట్ ఒక వారంకి కూడా ఉమ్మడివారం గ్రామంలో క్యాంప్ పెడతాము. ఓడోమాస్ అండ్ నెట్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ విదిన్ 2 days. యాక్చువల్లీగానే అక్కడ వైరల్ ఫీవర్ ఈజ్ మోర్ ప్రొబేబుల్ యాజ్ పర్ మెడికల్ ఒపీనియన్ బికాస్ ఆఫ్ ద చేంజింగ్ వెదర్ ఇన్ ద మాన్సూన్. సో దట్ ఈస్ క్వైట్ అ పాసిబిలిటీ. కానీ మన మొత్తం స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్, వీఆర్ ఆన్ అవర్ టోస్. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీఆర్ మేకింగ్ షూర్ ద సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. And today samples are also being collected and sent to Rajahmundry for further testing for confirmation. Preliminary గానే కన్ఫర్మ్ అయింది కాబట్టి మళ్ళీ ఒక పర్మనెంట్ గానే ఒక సొల్యూషన్ ప్రకారంగా వీఆర్ కన్ఫర్మింగ్. సో వీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు నాట్ టు వరీ. ఇది డెంగ్యూ అవుట్ బ్రేక్ ఏం లేదు, మామూలుగానే జ్వరం ఉంది. అండ్ వీఆర్ ట్రీటింగ్ దెమ్ వెల్, ఆల్ పేషెంట్స్ ఆర్ వెల్, ఎవ్రీవన్ అందరితో మాట్లాడాము. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ వీఆర్ ఆన్ అవర్ ఫీట్స్ అండ్ వీల్ వర్క్ ఇట్ త్రూ. యాక్చువల్లీ కానీ 18 ఫస్ట్ కానీ మేము క్యాంప్ పెట్టాము. అక్కడ క్యాంప్ పెట్టిన తర్వాత స్క్రీనింగ్ చేసినప్పుడు కొంతమందికి హెడేక్స్ ఉంటాయి, కొంతమందికి జ్వరం వచ్చింది. అదే టోటల్గానే 398 మెంబర్స్ నుంచి 18 మెంబర్స్కి ఐడెంటిఫై చేశాము. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో వాళ్ళు పాజిటివ్ వచ్చారు. ఇది ఎక్కడ కూడా మీరు 500 మెంబర్స్ శాంపుల్తోనే చేస్తే ఇది రావచ్చు, అది పెద్దగా ఇది ప్రాబ్లం లేదు. కానీ సిహెచ్సి కోతలగుట్టలో రెఫర్ చేసినప్పుడు కొంతమంది జ్వరంకి, హెడేక్కి కంప్లైంట్ చేశారు. సో వెన్ వీ సా ద ప్లేట్లెట్స్, 3 రోజుల నుంచి మేము ప్లేట్లెట్స్ చూస్తున్నాము. వాళ్ళ ప్లేట్లెట్ 1 lakh పైన ఉంది.
సో ఇట్ ఈస్ నాట్ డెంగ్యూ యాజ్ పర్ సే. అండ్ ఎలిసా టెస్ట్ కోసం కూడా శాంపిల్స్ పంపడం జరిగింది అండ్ ఇప్పుడు కూడా పంపిస్తాము. సో అదే శాంపిల్స్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్గానే మేము చెప్పవచ్చు. కానీ ఇప్పుడు స్ప్రేయింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో మన ఊర్లో ఉన్న పర్సన్స్కి అందరికీ చెప్పడం జరిగింది ఏమేం చర్యలు తీసుకోవాలి. దీని తర్వాత మన గ్రామం మొత్తం శుభ్రమైనగా ఉండాలి. అదే పంచాయత్ సెక్రటరీకి, ఎంపీడీఓకి అండ్ గ్రామస్తుల అందరికీ ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఓడోమోస్ అండ్ మస్కిటో నెట్స్ త్రూ కమ్యూనిటీ పార్టిసిపేషన్ విత్ ఎన్జిఓస్ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ విదిన్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో విల్ బి డిస్ట్రిబ్యూటింగ్. సో ఇది భయపడడానికి పరిస్థితి లేదు ఇప్పుడు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ ఇట్స్ అ నార్మల్ వైరల్ ఫీవర్. కానీ డెస్ట్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మీడియా గ్రూప్స్తో వీ విల్ షేర్ ఫర్ కన్ఫర్మేషన్ ఆల్సో. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మహేష్, సిహెచ్సి కూనవరం మెడికల్ ఆఫీసర్. మనకు వచ్చేసి ఈ సీజనల్ చేంజెస్ వల్ల ముఖ్యంగా ఫీవర్ కేసెస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అందులో భాగంగా ఒక 3 రోజుల నుంచి అంటే 7వ తారీఖు, 8, 9వ తారీఖు చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 13 కేసెస్ ఫీవరు, తర్వాత వీక్నెస్, కొంతమంది వాంతులు విరోచనాలను రావడం జరిగింది. ఇందులో అందరికీ NS1 టెస్ట్ అన్న చేయిస్తే అందులో అది పాజిటివ్ అని తేలింది. అంటే కొద్దిగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న లక్షణాలతో సమానము. ఇది మొత్తం 13 కేసెస్లో 12 కేసులు వచ్చేసి ఒక ఉమ్మడివరం అనే విలేజ్ నుంచి వచ్చింది. అక్కడ వచ్చిన వెంటనే మేము వీళ్ళని అందరినీ అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. అందరికీ వైటల్స్ అనేది చెక్ చేసుకొని తర్వాత ప్రతిరోజు ప్లేట్లెట్ కౌంట్ అనేది చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డిఎంహెచ్ఓ గారికి, తర్వాత డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ గారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మన మస్కిటో ప్రివెన్షన్ గురించి ఏవైతే స్టెప్స్ ఉంటాయో అవి అక్కడ విలేజ్లో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మన హాస్పిటల్లో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు 13 మంది ఉన్నారు. అంటే NS1 పాజిటివ్ వచ్చినంత మాత్రం ఖచ్చితంగా అది డెంగ్యూ అని చెప్పకపోయినా కూడా మనం వాళ్ళని అయితే వర్కింగ్ డయాగ్నోసిస్ అంటారు, ఆ డయాగ్నోసిస్ అదే పెట్టుకొని దాని ప్రకారంగానే మనం వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా ఏమైనా కేసెస్ వచ్చినా కూడా మనము చూసుకోవడానికి తగినంత మందులు కానీ మిగతా బ్లడ్ టెస్ట్లు ఏవైతే చేయాల్సిన అవసరం ఉందో అవన్నీ కూడా మనము సంసిద్ధంగా పెట్టుకోవడం జరిగింది.